చోట ఆ ఏరియాలో ఉన్న లీడర్లు వెళ్తున్నారు. చంద్రబాబు గారు కూడా ఎలక్షన్స్ ముందు వెళ్ళింది. అంత ముందు ఎలక్షన్స్ ముందు కొంత ప్రచారం కావాలి కాబట్టి చేసేటటువంటి, అప్పుడు కూడా వాడిని వెంటనే అరెస్ట్ చేశారు కదా. నేను అనేది అదే, మనం ఇక్కడ ఏంటంటే దాన్ని నేరం కింద చూడాలి. దాంట్లో వైసీపీ మనిషి అన్నో తెలుగుదేశం మనిషి అని ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ మర్డర్ కేసులోనైనా పార్టీల్లో చేర్చుకున్నారు తప్పించి పార్టీలకి ఏం సంబంధం లేదు. వైసీపీ తెలుగుదేశం గొడవ కారణంగా మర్డర్ జరగల, కానీ ఆ పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవడేం పీకలేడు అనేటువంటి ధైర్యం అయితే వస్తుంది. ఎందుకు? ఈ రాజకీయాల వల్ల, నేరాన్ని నేరంగా చూడలేని మనస్తత్వం వల్ల అప్పుడు జరిగింది. ఇప్పుడు వీళ్ళు చేస్తే ఏముంటది వాల్యూ దాంట్లో. కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ ని అసలు స్పేస్ ఉందా? ఉన్న స్పేస్ ని కాంగ్రెస్ పార్టీ ఆక్యుపై చేసుకోవాలనుకుంటుందా? స్పేస్ ప్రస్తుతానికైతే నాకు కనిపించట్లేదు. మామూలుగా అపోజిషన్ స్పేస్ అనేటటువంటిది వైడ్ స్పేస్ లేదు ప్రస్తుతం. అపోజిషన్ స్పేస్ లో 40% వైసీపీ ఆక్యుపై చేసుకున్నాం. వీళ్ళు టోటల్ కలిపితే 54% అయ్యారు. మిగతా 6% వీళ్ళందరూ 2, 1, 1, 1 ఇట్లా ఉన్నారు, అంతే కదా. ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా ఏం స్పేస్ ఉంది? ఇప్పుడు మర్డర్ జరిగింది, జగన్ స్పందించకపోతే షర్మిల భారీగా స్పందిస్తే ఇష్యూ. ఆవిడ ప్రకటన నిన్న 4 లైన్లు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిందే ఈ అమ్మాయి? వెళ్ళలేదుగా. లేదు, అత్యాచారం జరిగిన ఇంటికి వెళ్ళిందా షర్మిల? లేకపోతే మొన్న జరిగినటువంటి అత్యాచారం ప్లస్ హత్య జరిగింది